హాయ్ హలో నమస్తే నేను మీ యోధ ఈరోజు మీ ముందు కొత్త రెసిపీతో వచ్చానండి. మన రెసిపీ పేరు ఏంటంటే సోడిపిండి తోప, పురాణ కాలపు నాటి తోప. ముందుగా మనం ఇంత బెల్లాన్ని తీసుకోవాలండి. ఈ బెల్లాన్ని ఇలా తీసుకొని నీళ్ళు వేసి ఒక ½ వరకు నానపెట్టుకోవాలండి. బెల్లం చక్కగా కరిగిపోతుంది. ఇగోండి నేను ఇలాగా స్టవ్ వెలిగించుకొని దీంట్లో జీడి పప్పు వేసాను. దీంట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. బాగా రోస్టెడ్గా వేయించుకోవాలి. మనం తోపలో వేసుకుంటాం కాబట్టి రోస్టెడ్గా వేస్తే రుచిగా ఉంటుంది. చాలామంది తోపలో ఏం చేస్తారంటే పిండి నేను క్యాన్తో ఎప్పుడు పట్టించుకొని ఉంచుకుంటాను. అప్పుడప్పుడు నేను చేస్తాను కాబట్టి నేను ఇలాగా స్టోరేజ్ ఉంచుకుంటానండి ఒక క్యాన్తో. ఇగోండి బెల్లం, వాటరు, నెయ్యి. ఇది చాలామంది ఏం చేస్తారు అని అంటే దీనికి ఇలాగా కొబ్బరి కూర వేస్తారు. కాకపోతే ఆడపిల్లలకి కొన్ని సమయాల్లో మీకు తెలిసే ఉంటుంది, కొన్ని సమయాల్లో నడుము నొప్పి, కడుపుల నొప్పి వస్తుంటుంది. అలాంటప్పుడు ఇలాంటి తోప చేసి తినిపిస్తే నడుముకి బలం అండి. చాలా మంచిగా రిజల్ట్ మీరు చూడొచ్చు. దాంట్లో మీరు బాగా వేగిపోయావండి బ్రౌన్గా. ఒక పక్కకు తీసేసుకొని ఆల్రెడీ నేను బెల్లాన్ని వడగట్టి ఉంచుకున్నానండి. ఆ వడగట్టిన బెల్లాన్ని మనం వేసేసుకుంటాం. బెల్లాన్ని ఒక అరగంట సేపు నానించి ఇలా వడగట్టుకుంటే దాని లోపల ఉన్న ఇసుక గట కూడా ఏమి రాదండి. ఇట్లా బెల్లం పెట్టేసుకున్నాం కాబట్టి ఇది బాగా బాయిల్ అయ్యి లేత పాకం వచ్చినంత వరకు అవ్వాలండి. ఇగోండి నేను ఇలా పెట్టుకున్నాను కదా, ఇలా బాయిల్డ్ అవుతుంది. ఇలా బాయిల్డ్ అవుతున్నప్పుడే నేను ఈ జీడిపప్పుని దీంట్లో వేసేసాను ఉడుకుతుందని. దీంట్లో కొంచెం ఉప్పు కూడా చేర్చుకోవాలి. ఏదైనా మనం ఒక వంటకం చేసేటప్పుడు ఇలాంటి తీపి పాయసం గట్రా ఇలాంటి చేసేటప్పుడు మనం కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి దీంట్లోని. ఇదిగోండి ఇప్పుడు పిండిని బాగా మరిగిపోయి లేత పాకం వచ్చినట్టుగా ఉంది, చూసారు కదా ఇట్లాగా. ఇప్పుడు నేను పిండిని దీంట్లో వేసుకొని కలుపుకుంటాను. ఇగోండి ఇప్పుడు పిండిని వేస్తున్నాను. ఇలా జల్లించినట్టుగా కొండలు కట్టకుండా ఇలా కలుపుకునే ప్రాసెస్లో ఒళ్ళు కట్టకుండా కలుపుకోవాలండి. కొంచెం ఫాస్ట్గానే కలుపుకోవాలి. మనం రెగ్యులర్గా చేస్తుంటాం కాబట్టి ఎంత పిండి సరిపోద్ది అనేది మనకు తెలుస్తుంది కదండి. మీరు అంచనా ప్రకారం వేసుకోండి. నాకైతే నేను అంచనా ప్రకారం ఓకే సరిపోతుంది ఇంత. ఎందుకంటే ఇది ఉడుకుతుంది కాబట్టి కొంచెం దీనికి కూడాను లైట్గా మనం ఇలా వేసుకొని కలుపుకుంటే సరిపోతుందండి. గంటి వేడెక్కింది, అందుకని నేను ఇక్కడ ఒక క్లాత్ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో నెయ్యి పోసుకోవాలండి. నెయ్యి ఒక 1/4 కేజీలా పడుతుందండి దీంట్లో తోపలో. అండి బాగా కలుపుకోవాలి. ఇలా నెయ్యి పోస్తున్నప్పుడు కూడాను బాగా కలిపి పెట్టుకోవాలండి. దీంట్లో నెయ్యి శాతం ఎక్కువగా పడుతుంది. కలిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కలుపుకోండి. అలవాటు లేని వాళ్ళు కిందకి దించి కలుపుకోండి. నాకు అలవాటు ఉంది కాబట్టి ఇట్లా స్టవ్ మీదే కలిపేసాను. స్టవ్ ఆన్లో ఉన్నప్పుడే చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ మనం దీన్ని మూత పెట్టేసుకోవాలండి. ఒక 20 మినిట్స్ అవనియండి. ఇగోండి 20 మినిట్స్ ఇలాగ అయిపోయింది.
చూసారు కదా, ఇలాగా నెయ్యి చిమ్ముకొని బాగా కుక్ అవుతుంది ఇది. ఇలాగా చూసారు కదా, ఇట్లా వచ్చేస్తుంది మనకి. చూడండి, మనం పావు కేజీ నెయ్యి వేసుకున్నా సరే దీంట్లో కనిపించట్లేదు. వేడివేడిగా సర్వ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు నేను సర్వ్ చేస్తానండి. ఇది ఏంటంటే పిల్లలకి, ఆడపిల్లలకి మెయిన్ థింగ్, తల్లులకి కొన్ని సమయాల్లో నడుము నొప్పి, కడుపుల నొప్పి వస్తుంది. అలాంటి సమయంలో ఇలాంటివి చేసి పెడుతుంటే నడుముకి బలంగా ఉంటుందండి. ఇదిగోండి, ఇలాగ మనం సర్వ్ చేసుకోవాలి. వేడివేడిగా, కొంచెం వేడిగా ఉంది కదండి, అందుకని నేను ఎత్తి పెట్టాను. వేడివేడిగా సర్వ్ చేసుకొని కొంచెం దీంట్లో నెయ్యిని ఇలా పోసుకొని, నెయ్యిని ఇట్లా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చినంత వరకు నమస్తే.